నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది దగ్గుకు, దమ్ముకు, మొసకు, ఆయాసానికి తగ్గడానికి ఇది ఒక మంచి మూలిక మేము ఎందుకు తీసుకొచ్చిందండి. ఇదే వాకుడు చెట్టు. దీని పూత వచ్చేసి వంకాయ కలర్ పూత పూతుందండి. ఇది మనకు ఎనీ టైం ఎప్పుడైనా దొరుకుతుంది. ఏ సమయంలో ఏ కాలంలో అయినా కానీ ఇది మనకు నీళ్ళున్న ప్రాంతాలలో దొరుకుతుంది. ఎక్కువ కెనాల్ కట్టల పొంటి ఉంటుంది, చెర్ల గట్టల పొంటి ఉంటుంది, బీడు పడ్డ భూముల పొంటి ఉంటుంది. ఇది మనం ఏం చేయాలంటే తీసుకొచ్చి ఇట్లా తెంపుకోవాలి. ఇట్లా తెంపుకొని ఈ కాయలకు ముళ్ళు లేకుండా తీసుకోవాలి. ఇవి ఈ టైప్ ఉండనండి. బాగా పండు వారద్దు, బాగా చిన్న పిందెలు కాకుండా చూసుకోవాలి. ఇట్లాంటి పిందెలు కాకుండా చూసుకోవాలి. ఈ దూరబడ్డవి చూడండి, ఈ దూరబడ్డవి మొత్తం వండుకొని తినవచ్చు. ఇది ఏ విధంగా వండుకొని తినంటే దీన్ని తీసుకొచ్చి మంచిగా దంచాలి. దంచి గింజలు అనేటివి తీసేయాలి. గింజలు అనేటివి తీసేసి మంచిగా నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసి పిసుకాలి. ఫస్ట్ పిసికి చింతపులుసు పోసి వండుకోవాలి. వండుకున్నట్టు ఏదంటే మస్తు ఉంటుందండి కూర. ఈ విధంగా దగ్గు దమ్మున్నోళ్ళు, ఊపిరితిత్తులలో నంజు జమ అయిన వాళ్ళు కనీసానికి వారానికి ఒకసారి తినాలి. దొరకని వాళ్ళు నెలకు ఒక్కసారైనా తినండి. తిన్నట్టు ఏదంటే శ్వాస క్లియర్ అవుతుంది. ఊపిరితిత్తులలో నంజు ఉంటే అది మొత్తం పోతుంది. ఊపిరితిత్తులలో నంజు పోతుంది. ఊపిరితిత్తుల సమస్య మొత్తం పోతుంది దీంతో. ఇది దగ్గు దమ్ము ఆయాసం ఉన్న వాళ్ళకి నంజు పదే కొంతమందికి నంజు పదే తయారవుతుంటుంది. అలాంటి వారు దీన్ని తినాలి. ఆ తెమడవచ్చుడు తగ్గుతుంది. తెమడవచ్చుడు తగ్గిపోతుంది. తెమడ తయారు కానీ ఇది మళ్ళా ఇది తింటే ఎన్నో రకాల మేలు చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్న బీడు భూములలో ఉంటే తెచ్చుకొని తినండి. ఇది సేమ్ మనం కూర వండుకున్న కూర లెక్కనే ఉంటుంది. వెనకట పెద్దవాళ్ళు చాలా మంది వండుకొని తిన్నారు. ఇప్పుడు కూడా మేము తింటున్నాం. కొంతమందికి చెప్తాను, వాళ్ళు కూడా తింటారు. దగ్గు దమ్మున్నోళ్ళు, ఆయాసం ఉన్నోళ్ళు తింటారు, బాగుపడతారు. కాబట్టి మీకు కూడా దొరికేది ఉంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని తినండి. ఇది ఏం సైడ్ ఎఫెక్ట్ కాదు. దీంతో ఎవరు చనిపోరు. కాబట్టి మీరు దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. తెచ్చుకొని తినండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే చేయదు. దీన్ని వాకుడు చెట్టు అంటారు. ఇగో ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూడండి. ఈ విధంగా ఉంటాయి ఆకులు వచ్చేసి. ఇది వాకుడు చెట్టు అంటారు. ఇది ఎన్నో వైద్యాలకు పనిచేస్తుంది. దీంతో కిడ్నీలలో రాళ్ళు కూడా పోతాయి. దీని ఏరుతోటి కొన్ని ఇంకా వేరే మూలికలు కలిపి చేసినట్టు ఏదంటే మందు చేసినట్టు ఏదంటే కిడ్నీలలో రాళ్ళు కూడా ఏం లేకుండా పోతాయి. అది 12 mm ఉన్న రవ్వతో కూడా కరిగిపోతుంది దీంతో. కాబట్టి మీరు ఇవి ఎట్లా ఉన్నాయి వండుకొని తింటే ఎట్లుంటాయంటే సేదు ఉంటాయి. కొంచెం సేదు ఉన్నా కూడా మన దగ్గు మీద మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. దగ్గు తగ్గడానికి తెమడ రాకుండా చేస్తాయి. మెయిన్ తెమడ వచ్చి ఊపిరితిత్తుల గస్సు అంటారు. ఆ తెమడ అనేది లేకపోతే క్లియర్గా శ్వాస అనేది క్లియర్గా నడుపుతాయండి. మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో రోజు తెమడ వచ్చేవాళ్ళు ఇది మాత్రం కంపల్సరీగా తెచ్చుకొని కూర వండుకొని తినండి. దొరికితే వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి అయినా వండుకొని తినండి. ఆ కాలంలో మా పెద్దకు ఒక 100 రూపాయలు ఇచ్చి స్వామి మాట్లాడిపోతే నేను పరిచయం అయినా. అప్పుడు రూపాయలు లేని కాలం కదానే. అక్కడ లోపలికి వచ్చి ఈ రూమ్లోకి వచ్చి ఇచ్చిపోయినావు. బాగా ఇష్టం ఉండే నీకు స్వామి అంటే ప్రేమ. నాకు కూడా నీ దగ్గర బాగా ఇష్టం అంటే ఇక ప్రాణం కూడా. ఇవి ఎప్పుడైనా వండుకొని తిను. చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. ఎంత మేలు చేస్తాయి అంటే నీకు శ్వాసకి ఎప్పుడైనా ఇబ్బంది అయితే చూస్తావా, శ్వాస క్లియర్గా నడిపిస్తాయి. ఒకటి ఇంకోటి ఊపిరితిత్తుల నంచు జమ కానీ ఊపిరితిత్తులలో మామూలుగా కొంతమందికి ఏమవుతుందంటే నీరు జమ అవుతుంది. నీరు జమ అయ్యి శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఆ నంజు తీసుకుంటేనే వాళ్ళు మనుషులు అవుతారు. లేదంటే నంజు అట్లే ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి నంజు ఏం లేకుండా తీసేస్తారు. కాబట్టి
కాబట్టి నీకు వీలైతే నువ్వు దీన్ని వారానికి ఒక్కసారి కానీ నెలకు ఒక్కసారి కానీ వండుకొని తిను. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పూర్వకాలం మన పెద్దలు ఎంతో మంది వండుకొని తిన్నారు. ఇప్పుడు కూడా మేము చాలా సార్లు వండుకొని తింటాను, దొరికినప్పుడు అలా వండుకొని తింటాను. ఇప్పుడు మేము వండుకొని తినడానికి ఇది తీస్తాను. అదే అదే నందు కఫాన్ని తీసేస్తుంది అన్నట్టు. కఫాన్ని తీసేస్తుంది, ఊపిరితిత్తుల శ్వాస క్లియర్ నడుస్తుంది, ఊపిరితిత్తులు కూడా మంచిగా ఉంటాయి దీంతో. ఓన్లీ ఈ కాయలు మాత్రమేనా? దీని ఏర్లు ఇట్లా ఏమైనా పని చేస్తాయి? ఏర్లు కిడ్నీలలో రాళ్ళు కరగడానికి పని చేస్తాయి. దీని ఏర్లు కిడ్నీలో ఏర్లు పొడి కొట్టి అలాగే ఇంకొక 2-3 రకాల ఏర్లు ఉన్నాయి. అవి కలిపినట్టు ఏంటంటే కిడ్నీలలో రాళ్ళు అనేది ఒక 15 రోజుల వరకు కంపల్సరీ కరిగిపోతుంది. చాలా మంది జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా చెప్పు, ఉంటే నేను కరుగుతానన్నా. కరిగితే ఎవరికన్నా ఉంటే చెప్పు, నేను కరిగిస్తా. నేను మందు పోతా, కరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు మన చెప్పింది కూడా అదే మందా? కరిగినాకనే ట్యూబ్ చుట్టబడుతుంది అన్న చూసినావా? ట్యూబ్ మూత్రం పోసే టైంలో ఇట్లా సతుకు పడుతుంది అని అంటే దానికి ఈ మందు కాదు, వేరే మందు. ఒక్కటి 10-20 రకాల పని చేస్తాయి ఒక్క మంది. కాబట్టి ఇప్పుడు మీకు అయితే దొరుకుతాయి కదా, ఇది పుల్లు దొరుకుతాయి మాకాడ. దొరికినప్పుడు వండుకొని తింటారు. ఇది మన పెద్దవాళ్ళు చాలా మంది వండుకొని తిన్నారు. ఇప్పుడు కూడా మా అక్క వాళ్ళు అయితే ఇది దొరికి ఇడిచిపెట్టినే ఇడిచిపెట్టారు. ఇప్పుడు ఈ పొలాలు చేయట్లేవు కానీ ఇప్పుడు కూడా బీడుపడ్డ భూములలో మస్తు ఉంటాయి. అప్పుడు పొలాలు గిత్త ఎక్కడి తక్కువ కదా, పొలాలు తక్కువనే ఉన్నాయి. అప్పుడు పత్తులు అదొకటి కొద్దిగా సంచల వాళ్ళు ఉండే అసలు దానిలో బాగుండేది, ఇవి బాగా దొరికేది. ఇక ఒకళ్ళు వచ్చేసి 1/4 కిలో నుంచి 1/2 కిలో అరకు వండుకొని తినచ్చు. ఒక వ్యక్తి వచ్చేసి 1/2 కిలో వండుకున్నట్టయితే 3 పూటల మంచిగా తినవచ్చు. కొద్దిగా సేదు ఉంటుంది, కూర. కాకపోతే ఏంటంటే మన ఆరోగ్యానికి అయితే అన్ని విధాలా పనిచేస్తాయి. ఒక దగ్గుదమ్మకే కాదు, ఇంకా వేరే ఆరోగ్యానికి ఎట్లా తీసి మళ్ళీ తొడవలు తీసేయాలి. తొడవలు ఇట్లా బట్టి ఒక కత్తెర అందుకోవాలి. చిన్న కత్తెర అందుకొని ఇట్లా కడిగేస్తూ పోతుంది. చిన్న కత్తెర అందుకుంటే ఇట్లా చిన్న కత్తెర బొడబొడ చేసినా బొడబొడ చేసారు. ఇది మొత్తం తీసేసారు అన్న. ఇగో ఇట్లా అన్నా పోతుంది. ఇట్లా తీసేసి వీటిని ఏం చేయాలంటే మంచిగా రోట్లు వేసి దంచాలి. దంచి నీళ్ళలో వేసి కొంచెం ఉప్పు వేసి పిసకాలి. పిసికితే ఆ గిన్నెలు ఉండబడే గింజలన్నీ పోతాయి. మనం ఈ తోడుకలే వండుకోవాలి, తినవలసింది తోడుకలే తినాలి. తోడుకల వల్లనే ఇంత బెనిఫిట్ ఉంటుంది, గింజలు అవసరం లేదు. నంజు తీసేస్తుంది, మన రక్తం కూడా శుద్ధి చేస్తుంది. కొంతమంది ఇప్పుడు తక్కువ దమ్మున్న వాళ్ళు ఎన్నో పైసలు పెట్టుకుంటారు. ఇది ఒక 4 పూటలు తింటే వాళ్ళకే ఏర్పడుతుంది. 4 పూటలు తిన్నట్టంటే వాళ్ళకు క్లియర్ అవుతుంది అన్నట్టు. ఆయాసం వచ్చేది కూడా తగ్గుతుంది. దీన్ని ఏమంటారు కదా, వాకుడు చెట్టు అంటారు. వాకుడు చెట్టు అంటారు. ఇక్కడ మనం మొలక చెట్టు అంటారు. ములక చెట్టు అంటారు. ఇప్పుడు ఆ ములకాయలు అంటే మనం సాంబార్లు వేసి వండుకొని. ఈ ములకల 2 రకాలు ఉంటుంది. ఒకటి తెల్లది ఉంటుంది, ఇది ఒకటి. ఇది వంకాయ కలరు, తెల్లది ఉంటుంది. ఇలా 2 లేవు, ఒకటే కలర్. ఇది వంకాయ కలర్ది, తెల్ల కలర్ ఉంటుంది. అంటే తెల్లగా పూత అవుతుంది అన్నట్టు. అదేమో మనం కొంతమంది చేతబడి చేస్తారు అంటారు చూసినావా. దాన్ని ఆదివారం అమావాస్య రోజు తెచ్చుకుంటే దాని ఏరు తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటే ఎవ్వరు చేసినా మనకు తలగదు. ఆ ఏరు దగ్గర ఉంటే మనం ఏ పనికి పోయినా కానీ జయం అవుతుంది అన్నట్టు. అవి అటువంటి లెక్కలు ఉంటాయి అన్నట్టు. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తెల్ల ములక ఏరు దొరకందంటే, తెల్ల ములక ఏరు దొరకనంటే కష్టం. అది ఎక్కడో ఒకటి ఉంటుంది, దొరుకుతుంది కానీ అందరికి దొరకదు అన్నట్టు. అవసరం ఉన్నవానికి దొరకదు, అవసరం లేనానికి పోదండగా పడుతుంది. ఇప్పుడు మామూలుగా చూడరాదు, మనం ఏదైనా ప్రయాణం చేయాలని ఏదైనా బస్ కోసం వేస్ట్ చేస్తే అది రానే రాదు. పట్టేప్పుడు వస్తాయి, బస్ వెనక బస్ వస్తాయి. కానీ అట్లా కాదు, ఇప్పుడు మన అవసరం పడి తిరిగితే అది అసలే దొరుకుతుంది. మన టైంకి దొరకాయి, వేరే టైంలో దొరుకుతాయి. అట్లా 1-2 చెట్లు అయినా 500-600 చెట్లు తెలుసు నాకు. 500-600 చెట్లు తెలుసు. ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఈ రమేష్ అనేది తెలుసు, అడుగు. చాలా సంవత్సరాలు మేము పరిచయం. అప్పటి నుంచే వీళ్ళు
1999 నుంచే వీళ్ళు ఈ పని స్టార్ట్ చేసారు. ఎవరు మీ హలో సాయి, ఏం చెప్పబోతుంది? మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం మిత్రులు, ఉంటాను.